అరటికాయ పెరుగు చట్నీ ఏ విధంగా చేయాలో చూసేద్దామండి. ముందుగానే పచ్చిమిర్చి వేయించేసుకున్నాను. అలానే అరటికాయలు కూడా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను. పచ్చిమిర్చిని అయితే రోట్లో వేసి దంచానండి కొద్దిగా. అందులోనే కొద్దిగా వెల్లుల్లిపాయలు, కళ్ళుప్పు, జీలకర్ర వేసి కొద్దిగా నలిగే వరకు దంచుకుని చింతపండు కూడా కొద్దిగా నానబెట్టి పెట్టుకున్నానండి. టేస్ట్కి సరిపడినన్ని చూసి సుమారుగా వేసుకుని బాగా నలిగే వరకు దంచుకోవాలండి. ఆ తర్వాత ఉడకబెట్టుకున్న అరటికాయ ముక్కలు కూడా వేసి బాగా కలిసిపోయే వరకు కూడా బాగా కలుపుకోవాలండి. ఆ తర్వాత మనకి కన్సిస్టెన్సీ కోసం పెరుగు వేస్తామండి. కొంచెం లూజ్గా కావాలనుకుంటే పెరుగు ఎక్కువ వేసుకోండి, లేదు అనుకుంటే కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత తిరగమాత పెట్టేసుకోవటమేనండి. తిరగమాత దినుసులన్నీ వేసేసి తిరగమాత పెట్టేసుకుంటే మంచి టేస్టీగా ఉంటుంది అన్నమాట అరటికాయ పెరుగు చట్నీ అనేది. ఒకసారి అయితే ట్రై చేయండి. తిరగమాతలో మాత్రం ఇంగువ ఖచ్చితంగా వేసుకోండి, అదే మనకి చట్నీకి మంచి టేస్ట్ ఇస్తుంది. అలానే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.